సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. మీకు మాకు మనం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంతా చాలా చక్కగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రోజు మన సుమా అడ్డాకి సెలబ్రిటీస్ కూడా వచ్చేయాల్సిందే. మరి పిలిచేద్దామా? రాఘవ, ఐశ్వర్య, అశోక్, పంచ్ ప్రసాద్, హరిత అండ్ వెంకిల్ని. మనం చేసినటువంటి ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే పూజ చేయాల్సిందే మనం. చక్కగా పూజ కూడా అయిపోయింది కాబట్టి శుభప్రదంగా ఇక మనం ఎపిసోడ్ మొదలు పెట్టేద్దామా? దేవుడా, ఈ రోజు జరిగేటువంటి ఎపిసోడ్ లో పంచప్రసాద్ కుళ్ళు పంచులేవి లేకుండా ఎపిసోడ్ అంతా కూడా సజావుగా జరిగేలాగా చూడు స్వామి. ఎనీవే, చాలా సంతోషం మీరందరూ ఇవాళ కార్యక్రమానికి వచ్చారు. 2 టీమ్స్ గా విడిపోయి మీరు ఆడబోతూ ఉన్నారు. ఇందులో చాలా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే సమయాన్ని మీరు ఎంత బాగా వాడుకుంటే మీరు అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. నించోవడం కూడా కరెక్ట్ గా నించున్నారే. మీరే ఒక టీం, మీరు ఒక టీం. మీరు కుడుముల టీము, మీరు పులిహోర టీం. సరే, నువ్వేదో వేద్దామని అనుకుని ఉంటావు, అది వేసేసి ఎంట్రీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. మొన్న వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అది బ్రహ్మాండంగా అదరగొట్టామండి. ప్రస్తుతం నవరాత్రుల్లో రోజుకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదండి. మళ్ళీ మా వినాయక పందిరిలో రోజుకు ఒక ప్రసాదం ఉంటుంది. ఈ రోజు ఏ ప్రసాదం పెడతారని వెయిట్ చేస్తుంటాం. చాలా మంది దానికి వెళ్తూ ఉంటారు పందిరి దగ్గరికి. మీరండి? నేను ఒక వినాయక చవితి వస్తే నాకు పెద్ద ఫెస్టివల్ ఇది. మా ఇంట్లో భోజనం ఉండదు, అది పెద్ద కాలనీ. ఈ రోజు ఎక్కడ భోజనం పెడితే రేపు అక్కడ, ఎల్లుండి అక్కడ. వెరీ నైస్, సంతోషం. పులిహోర టీం అటు వెళ్ళిపోండి, మీరేమో కుడుముల టీం ఇటు వెళ్ళండి. కుడుముల టీము, పులిహోర టీము రెడీగా ఉన్నారు. అలాగే వీళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. ఏ కాలేజ్? మేము ఇండస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చాం, సికింద్రాబాద్. ఇండస్ కాలేజ్ ఆఫ్ కామర్స్. ఓకే, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఏమేం చేత ఫస్ట్ రౌండ్ దో చేయన్నారు కదా. నీ బొంద. మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సింపుల్ గా ఏదో ప్రశ్న అడుగుతున్నారు, మేమేవో సమాధానం చెప్తున్నారు. అందులో నోటి సింక్ అవ్వాలి, ఏదో ఉందంతా. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏదో స్కిట్ చేస్తున్నావు, అక్కడ వాళ్ళు ఏదో నవ్వుతున్నారు. రెడీ నెక్స్ట్ రండి, మీరు రండి. ఫస్ట్ వచ్చి నిలబడ్డది వీళ్ళిద్దరు కాబట్టి నువ్వు వెళ్ళి ఐశ్వర్య. కానీ అక్క, ఐశ్వర్యకి మ్యాజిక్ వచ్చు కదా. కిందకు వస్తే ఎంత ఉంది, పైకి వెళ్తే ఇంత అవుతుంది. ఓకే, రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వినాయకుడు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినాయకుడు. విగ్రహాలు. రైట్ ఆన్సర్. ఎలకలు. రైట్ ఆన్సర్. ఎలకలు 11. కుడుములు. ప్రసాదం. రైట్. నిమజ్జనం. రైట్. ఏనుగు లేదు. చంద్రుడు. 14 చందమామ. వినాయక వ్రత కథ. నంబర్ 7 ఫ్లవర్స్ అండి. పువ్వులు. పూలదండలు. నంబర్ 6 మండపం. నంబర్ 2 పాలవెల్లి. రైట్. బొజ్జ లేదు. తీన్మార్ డాన్స్.
నంబర్ 4. చూద్దాం ఏం మర్చిపోయారో మీరు. వినాయకుడి పాటలు, లడ్డు వేలం పాట అండి, కాణిపాకం, శివపార్వతులు, వినాయక చవితి. సో అలా మీకు 7 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఎలాగో వినాయక చవితి టాపిక్ అంతా వచ్చింది కాబట్టి చందా కలెక్షన్ అనేది ఒక మంచి యాక్టివిటీ. దాన్ని ఒకసారి ఎలా జరుగుతుందో చూపిద్దాం. సార్ నమస్తే అండి, వినాయక చందాల కోసం వచ్చాను సార్. మాకు ఇంట్లో దేవుడు ఉన్నాడు, మేము వినాయకుడు పెట్టుకుంటాం. కూతురు ముందు ఎందుకు సార్ పరువు? ముందు వెనక చూసి మాట్లాడేమనుకుంటున్నావు? బానే ఉంది కదండి ముందు వెనక, బానే ఉంది కదండి ముందు వెనక. ఇలాగే చందాను వస్తారు. పోయిన సంవత్సరం బండి కొన్నాడు, ఆ తర్వాత ముందు కారు కొన్నాడు, ఇంకా ఈయనేం కొన్నాడో తెలియదు. మీరు కొన్నాయని మాకు చెప్తారు ఏంటండి? సార్ కోపం ఎక్కువ కానీ మేడం అడుగుదాం. వినాయకుడు చెప్పాడు చందా కాదు, ఆ నెంబర్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు చందా ఇస్తారా ఇవ్వరా? లేదండి, మేము ఇంట్లో పండుగ చేసుకుంటాం, మీరు ఇంట్లో చేసుకోండి. ఆగండి సార్, అలాంటి పిల్లలు ఉంటే ఎవరైనా పండుగ చేసుకుంటారు. ఇలా అంటాం, మేము చందాలు మీరు ఇవ్వచ్చు, మేము ఇవ్వకూడదు. ఎనీవేస్ మేడం, చాలా అందంగా ఉన్నారు, మంచి నగలు, ఎంత బాగున్నారంటే మీ భర్త ఎంత గొప్పవాడు. ఒంటి మీద ఇంత ఉందంటే మన చంద ఎంత ఇస్తారో ఒకసారి మీ ఆయన్ని పిలుస్తారా అండి? బంగారం నేను వచ్చేసా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు చందాల కోసం వచ్చారు కదా? లేదండి. కదా మా తాత. అలా కాదండి, చందాలు తీసుకోవాలి. ఇచ్చారు మీ మొహమాటం. ఇప్పుడు మేము చందాలు తీసేసుకుని మళ్ళీ కార్లు కొనేసుకుంటాం, బైకులు కొనేసుకుంటాం, వీడు ఇల్లు కట్టేసుకుంటాడు. మళ్ళీ మన మ్యాటర్ మేడం ఓనా లోనా? నేను తాళి కట్టించుకున్న భార్యని. అది కాదమ్మా, నేను అంటుంది ఇల్లు ఓనా లోనా అంటున్నా. సార్ మనలో మనమాట. కీప్ సైలెంట్. ఆ సైలెంట్ తీసేయండి. ఆ సెకండ్ ఎవరండి ఇద్దరులో? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇక్కడ టీమ్ కి 7 lakhs వచ్చేసింది. చూద్దాము మీకు పులిహోర టీం రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్యాక్షన్ మూవీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కత్తులు బాంబులు. నంబర్ 1 రైట్. వైట్ అండ్ వైట్ డ్రెస్. వైట్ అండ్ వైట్ డ్రెస్. వైట్ అండ్ వైట్ బట్టలు రైట్. సుమోలు గాల్లోకి ఎగరడాలు రైట్. భాష. నంబర్ 2 కడప రాయలసీమ. కొన్ని ప్రాంతాలు. 10 ఫ్లాష్ బ్యాక్ రైట్. రక్తం. రక్తం. నంబర్ 6 రైట్. హీరోలు బాలయ్య బాబు. నంబర్ 11 ఆ ప్రేమలు ఆప్యాయతలు. ప్రేమలు ఆప్యాయతలు. నంబర్ 12 తొడగొట్టి పిల్లడు. తొడగొట్టడాలు. నంబర్ 9 మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. చేసింగ్లు, డైలాగులు, వార్నింగ్, గొడ్డుకారము, తిండి పదార్థాలు, ఐటమ్ సాంగ్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏంటంటే ఈ ఫ్యాక్షన్ సినిమాల తాలూకు డైలాగులు ఒకసారి మీరు చెప్పండి, అప్పుడు మీకు 9 లక్షలు ఇచ్చేస్తా. అదేంటి వెళ్ళిపోతుంది? ఆవిడకి యాక్సిడెంట్ ఇష్టం ఉండదు. శివాజీ ఆ తాలిబొట్టు కట్టేసి. నానా డైలాగ్ చెప్పు నానా. శివాజీ ఆ తాలిబొట్టు కట్టేసి. ఓకే గాడ్ బ్లెస్. ఆగో, ఇంకా చూస్తామంటారా? లే, ఒక నిమిషం మీరు ఆగండి. లేరా వీర మనోహర్ తాలిబుట్టు లేకుండా ఎలా కడతాడా? శివాజీ తాలిబొట్టు కట్టు. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి ఎందుకు వచ్చాడు? వాట్ ఇస్ దిస్ యా? ఒక్కళ్ళ క్యారెక్టర్ పేర్లు తెలియదు. నేను వీర మనోహర్ రెడ్డి. ఆయన ఎందుకు బాబు మోహన్ గారిలా చేస్తున్నారు? సమయం అవుతుంది, తాలిబొట్టు కట్టవయ్యా. గిరి కాదా వీర మనోహర్ రెడ్డి. ఆలస్యం అవుతుంది, నందినికి తాలి కట్టు. ఆపరా. వీర మనోహర్ రెడ్డి ఇంకా చూస్తావేలే. గిరి దండ లేదు, ఉందనుకో. డైలాగ్ ఉంది చెప్పండి. వీడు నా మేనల్లుడని. ఈయన నా మేనల్లుడు. నీ కొడుకునే. కొడుకంట. నీ
నేను గిరి కాదురా, వీర మనోహర్ రెడ్డి. ఈడు మా అయ్య, ఇది మా అత్త. ఇంతకీ ఎవరికి ఎవరు ఏమవుతారో తెలిసిందా? ఇంకా రిలేషన్స్ తెలియట్లేదండి. ఆయనేమో ఆయన మెగాస్టార్ గారిలో ఫీల్ అవుతున్నాడు. ఆయన ఏమవుతుంది? ఎనీ ప్రాబ్లం? అందుకే అంత పులిహోర తినొద్దని చెప్పా. ఓకే, ఓకే, రెండో రౌండ్ మొదలెట్టేద్దాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ ఆన్సర్ రిలేటెడ్ గా క్లూ ఇస్తాం. ఆ క్లూని బట్టి సినిమా పేరు గానీ, లేకపోతే యాక్టర్ పేరు గానీ, లేకపోతే ఐటమ్ పేరు గానీ, లేదా ఒక్కోసారి ఒక ప్రదేశం పేరు గానీ మీరు గుర్తుపట్టగలిగినట్టయితే బజర్ నొక్కి సమాధానం చెప్పండి. దీంట్లో టైం లిమిట్ 10 సెకండ్స్ మాత్రమే. ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి మీకు, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఎవరు చెప్పలేదనుకోండి ఫస్ట్ క్లూకి, సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ విలువ 75,000, లేదంటే మూడోది 50,000 విలువ, లాస్ట్ 25,000. రెడీ? రెడీ. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్స్ వరకే టైం ఉంటుంది. చూడండి, అక్కడ 1, 2, 3, 4, 5 కప్పులు ఉన్నాయి. టైం అప్. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేకపోయారు. 1,00,000 రూపాయల క్లూ వృధా అయిపోయింది. సరే, రెండో క్లూ ఇస్తున్నాము. ఈ క్లూ 10 సెకండ్ల వరకు మాత్రమే మీకు టైము, అలాగే 75,000 ఈ క్లూ అమౌంట్. క్లూ నంబర్ 2. 264. ఎస్. రోహిత్ శర్మ. ఎలా అంటున్నారు రోహిత్ శర్మ అని? రోహిత్ శర్మ ఓడిఎస్ లో 264 హైయెస్ట్ స్కోర్, ఐపీఎల్ ట్రోఫీస్ 5. క్రికెట్ గురించి బాగా నాలెడ్జ్ ఉందా మీకు? బాగానే రోజు అదే పని. సరే, ఓకే, ఇది కరెక్టో కాదో మనకి ఇంకా తెలియదు. మూడో క్లూ చూద్దాము. జెర్సీ నంబర్ 45. 45 అయిందే. అది 45 కాదు, తిరగేస్తే రాఘవ్ గారు ఏజ్. నాలుగో క్లూ. అదిగో వాళ్ళ వైఫ్. ఓకే, కరెక్టో కాదో చూద్దాం ఇప్పుడు. రైట్ ఆన్సర్. సో అలా మీకు 75,000 వచ్చేసింది. ఇక సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. రెండో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. బజర్ నొక్కారు, చెప్పండి. వెల్డింగ్. వెల్డింగ్. ఓకే, వెల్డింగ్ అనే ఆన్సర్ ని లాక్ చేయండి. వెల్డింగ్ కాదు, ఒక్క నిమిషం మేడం. షూటింగ్ అండి. ఏ షూటింగ్? గన్ షూట్. గన్ షూట్. వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ గన్ షూటింగ్ ని మాత్రమే మనం లాక్ చేసాము. 1,00,000 రూపాయల విలువ. నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. ఎస్, గన్ షూటింగ్ కి వాడేటువంటి గ్లౌజ్ లాగా ఉన్నాయి అవి. ఓకే, మూడో క్లూ. కరెంట్ ఏదో పాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ. వెల్డింగ్ అక్క. అంటే మనకి మగధీర సినిమాలో లాగా కరెంట్ పాస్ అక్క అవుతుంది. 75,000 లాక్ చేసుకోండి. వెల్డింగ్. మేము గన్ షూటింగ్ లాక్ లేదు చేసాం. లేదు, 50,000 ఇవ్వండి. వెల్డింగ్. నేను ఎవరు చెప్పినా వినను. క్లూ నంబర్ 4. స్క్రూ డ్రైవర్. ఇగో బాబు, ఇగో నిజం చెప్తున్నా సీరియస్ గా, ఇది పెద్ద వార్ అయిపోద్ది. ఎందుకంటే తర్వాత ఫర్దర్ గా చాలా మంది కింద కామెంట్లు పెడతారు, ప్రసాద్ చెప్పింది కరెక్టే, ఆ స్పెట్స్ ఇవి అని చెప్పి. కరెక్ట్. అందుకనే ఇందాక మనం చేసినట్టుగానే తను ఎలాగైతే చూసిన దాన్ని మనం తీసేసాము, ఈ చెప్పిందంతా కూడా తీసేయండి. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, తినబోకుమా. సో దాంతో పాటుగానే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ కూడా ఉంది. మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఇన్ఫార్మర్. ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అంటే, రాఘవ్ గారికి వాళ్ళ ఆవిడికి అనుమానం వచ్చింది ఇంకొక అఫేర్ ఏదో నడుస్తుందని. సో మొదటి పెళ్ళాం ఒక ఇన్ఫార్మర్ ని పెట్టుకున్నారు, అది మీరు. ఓకే. ఈయన పొద్దునానంగా వెళ్తాడు, అర్ధరాత్రి 2 అప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇదే గోల. దేని తగులుకున్నాడో ఏంటో. సుమక్క దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాను, నాకు న్యాయం చేయమని అడుగుతా. న్యాయం చేస్తాం.
ఏం లేదు, మా ఆయన పొట్టుగా ఎర్రగా ఉన్నాడని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాడు దేనితోనో తిరుగుతున్నాడు, నాకు అనుమానంగా ఉంది. నీకు తెలుసుకోకుండా అలా మాట్లాడకూడదు. ఒక ఇన్ఫార్మర్ ని పెడదాం. అవునక్క. నాకు తెలిసినటువంటి ఒక వేస్ట్ క్యాండిడేట్, అచ్చా మంచి క్యాండిడేట్ ఉన్నాడు. హలో హలో, ఎస్ ప్రసాద్, ఇక్కడ ఒక కేసు వచ్చింది. నన్ను కేసు అనుకుంటారు. హరిత వాళ్ళ ఆయన మీద కొంచెం అనుమానంగా ఉందంట. అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది నువ్వు కొంచెం వాకప్ చేయాలి. హలో అక్క అక్క, హలో, మీరు చెప్పిన పర్సన్ దగ్గరికి వచ్చాను. ఒక ఎర్రగా ఉన్న అమ్మాయిని వేసుకుని పార్క్ వచ్చాడు. అదొగ్గో నేను చెప్పానా దేన్నో తగులుకున్నాడని. చెప్పు ఏం జరుగుతుంది అక్కడ? అక్క అక్క, ఓవర్ నువ్వు బాగా ఓవర్. నేను కాదక్క, ఇక్కడ ఈ పర్సన్ బాగా ఓవర్ చేస్తున్నాడు. అడ్వాన్స్ తీసుకోకుండా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు, పార్క్ లో డిస్టర్బెన్స్ గా ఉందని. సినిమాకి వెళ్ళారంటే వాళ్ళిద్దరు భుజం మీద చేయేసాడా? ఆహా లేదక్క, ఆ అమ్మాయి ఏడు మీద వేసింది. అయితే వాడు ఏం చేయడు. అక్క అక్క, ఫోన్ పెట్టి. మంచి సెంటిమెంట్ సీన్ వస్తుంది అక్క. సెంటిమెంట్ సీన్ వస్తుందా? నువ్వు ఆ సెంటిమెంట్ సీన్ చూడకు, వాళ్ళని చూడు. కాదక్క, ఆ సెంటిమెంట్ సీన్ లో కూడా నవ్వుతున్నాడు అక్క. హీరోయిన్ చచ్చిపోయి ఏడుస్తున్నాడు అక్క. హీరో వీడు నవ్వుతున్నాడు అక్క. హీరోయిన్ తగలబడుతున్నారు అక్క. ఈ అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు అక్క. ఇప్పుడు వెళ్దాం పదండి. వద్దు, మన దగ్గర ఇంకా ప్రూఫ్ లేదు. నాకు పంప మొత్తం తగలబడేదాకా నువ్వు ప్రూఫ్లు అంటావే ఏంది? ఆగు ఒక్క నిమిషం ఉండు. ఇది మొత్తం నెయిల్ పాలిష్ చేస్తున్నాడు అక్క దీనికి. అక్క చెప్పు. ఇది పెద్ద హోటల్ లో ఉంది అక్క, దీనికి వచ్చారక్క. హోటల్ కి వచ్చారా? ఇప్పుడైనా వెళ్దాం రా. లేదు మన దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉండాలి, అప్పుడు కానీ మనం వెళ్ళకూడదు. అక్క అక్క, వీళ్ళు తినడానికి రాలేదక్క. వాడే అమ్మాయిని తినే తీసుకొచ్చాడు. అక్క ఇక ఆగలేవు రా అక్క. పిచ్చా, నీకేమైనా ప్రూఫ్ లేకుండా ఎలా వెళ్తావు? నీకు న్యాయం చేస్తాను నేను. నాకు ఈ లోపల అన్యాయం అయ్యేటట్టుంది అక్క. రా అక్క. అక్క ఒక్క నిమిషం అక్క, వావర్ పిలుస్తున్నాడు. ఓవర్ అంటే ఎవరు నువ్వు? ఒక్క నిమిషం అక్క, నేను బాయ్ నండి. బాయా? అవునండి. అసలు ఎక్కడ వయసులో అలా కనిపించట్లేదు. నేను బాయ్ అని చెప్తాను సార్, అంటే మేల్. ఇందాల పార్క్ వచ్చా, తర్వాత ఏమో సినిమా హాల్లో నేను చూసానండి. మీరు ముద్దు పెడుతున్నారు కదా నాకు, అప్పుడు చూసానండి. ఆయన ముద్దు పెట్టినప్పుడు ఆయన చూడాలి, సినిమా చూడాలి. నన్ను చూస్తున్నాను. ఇదిగో చూడు, నేను చెప్పింది ప్రూఫ్ తో పాటు కావాలని చేసి ఆ అమ్మాయి తిరుగుతుంది అతనితో. ఏమ్మా ఈయన నీకు అన్నయ్య అవుతాడు కదా? ఈవిడ పేరు హేమ కదక్క, ఐశ్వర్య. ఎనీవేస్ అంటే అన్నావు గనక ఆ తాట అదిరిపోయింది, నాతోనే వచ్చింది. రా. చూసావా, నేనేం చెప్పాను? నీకు న్యాయం చేస్తానని చెప్పాను. అనవసరంగా మనం అనుమానించకూడదు. వెళ్ళిపో. నువ్వు ఆ అమ్మాయికి న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేసావు. ఈ రౌండ్ లోని నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. ఈ ఫోటోల ఆధారంగా తిండి పదార్థం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 1,00,000 రూపాయలు. 10 సెకండ్లు మాత్రమే. పిల్లలందరూ ఏడుస్తున్నారు. చెప్పండి మరి. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. మాది పుల్లైస్. ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళకే మనం కేటాయించాలి కాబట్టి 1,00,000 రూపాయలకి లాక్ చేసేసాం. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. హారెన్ ఉంది అక్కడ, ఆటోలో ఉంటుంది కాబట్టి ఇది ఐస్ క్రీమ్ కాదు. మూడో క్లూ, ఇవి మనకి పీచు మిఠాయిల దగ్గర కనిపిస్తాయి. సరే పీచు మిఠాయి మీరు చెప్పండి. నాలుగో క్లూ, ఒక పిల్లోడు ఉన్నాడు, ఒక స్పీకర్ ఉంది, అండ్ అతనేమో పీచు మిఠాయి అమ్ముతున్నాడు. సరే మీరు చెప్పింది ఐస్ క్రీమ్ కదా. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 10 సెకండ్లు మాత్రమే. అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది, అది కార్ లైట్ లాగా ఉంది. టైం అప్. సెకండ్ క్లూ 75,000 క్లూ. అక్కడ ఏదో ఒక ఫార్మేషన్ కనిపిస్తోంది, అది ఏ ఊరు లేదా ఏ కంట్రీలో ఉందో.
సినిమా పేరు చెప్పు. ఆరెంజ్. ఓకే సరే, ఆరెంజ్ లాక్ చేసాము 75,000 కి. థర్డ్ క్లూ, అక్కడ సమ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ నడుస్తుంది. క్లూ నెంబర్ 4, గ్రాఫిటీ ఆర్ట్ వర్క్ నడుస్తుంది. వీళ్ళు చెప్పిన ఆరెంజ్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సరే ఇలా మీరు వరుసగా ఆన్సర్ రైట్ గా చెప్పడం వల్ల పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటంటే ఒక ఊర్లో జాతర జరుగుతోంది. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తిక్కలపాలెంలో జాతర జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతర మొదలు పెట్టేద్దామా? మరి మొదలు పెట్టాలంటే మన పెద్దరాయుడు గారు ఏరి, పెద్దరాయుడు గారు కోయేసుకోండి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్దరాయుడు గారి చేతిలో ఇంకో 2 ఉంగరాలు పెరిగాయి. ఇప్పుడు మన సర్పంచ్ గారు ఏం మాట్లాడకుండా ఆశ్చర్యాలు కూర్చుంటారు. అలాగే మన చిన్నరాయుడు గారికి ఒక ఓయేసుకోండి. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. చిన్నరాయుడు గారు చాలా సంతోషం. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 2 చైన్లు ఎక్కువగా పెరిగాయి ఆయన మెడలో. రా మన ముసమని తెలియదు వాళ్ళకి, తెలియదండి వాళ్ళకి. తెలిసి ప్యాంట్లు తడిపేసుకున్నారా? సింహం కామ్గా ఉందంటే ఏంటి అర్థం? అక్కడ చూసుకుందామని. ఎక్కడ చూడాలని అక్కడ ఏం చూస్తారు మీరు? ఈ సంవత్సరం జాతరలో ఎంటర్టైన్మెంట్ పై చెయ్యి ఎవరిది? అయ్యా చెప్పండి అయ్యా. మా ఓడు ఎలా అయ్యాడు తెలుసా సర్పంచ్? ఎలా అయ్యాడు? జనాలు ఓట్లు వేస్తే అయ్యాడు. ఇదేంటి అయ్యాడా? ఈడు ఓట్లు వేస్తేనే అయ్యాడు. మీరు ఎంటర్టైన్మెంట్ కి ఏం చేయబోతున్నారు? ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శ్రీ వెంకీ పింకీ మంకీ గారిని పిలుస్తున్నాం. ఇప్పుడు ఇంద్ర సినిమా నుంచి చిరంజీవి గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? చౌక తాలూకా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే ఆ తల తీసుకెళ్ళవాలి. తప్పు నాదేరా నిజంగా, నా వైపు ఉంది తప్పు, నీ వైపు కాదు. ఏమనుకుంటున్నావు? సుర్రు సుమ్మ అయిపోద్ది. అసలు నువ్వేమనుకుంటున్నావు? పరువు పోయిలాగుంది, పరువు పోయిలాగుంది. రాయ్ 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 రాయ్. బాంబులు బెదిరించిన బాంబులు బెదిరించిన ఈ చెయ్యి వదిలే ప్రసక్తి. మీ వాళ్ళు ఎలా చేశారో చూసాము. ఇప్పుడు మీ వాళ్ళు ఏం చేస్తారు? ప్లస్ వెల్కమ్ జాకెట్ రాకెట్ రాఘవా. మీరు ఎప్పుడు కని విని ఎరిగినని మంచి మంచి మిమిక్రీ ఐటమ్స్ నేను చూపిస్తాను. ముందుగా విమానం రన్వే నుంచి బయలుదేరినప్పుడు దాని సౌండ్ ఎలా ఉంటది, మళ్ళీ దిగేటప్పుడు ఎలా ఉంటది, అదే విమానం గాల్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటది, అదే విమానం రెక్కలు సాపుకుని వెళ్తే ఎలా ఉంటది, ముడుచుకుని వెళ్తే ఎలా ఉంటది. ఇలాంటి శబ్దాలు మనం జనరల్ గా చూస్తుంటాం. నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అదే నెక్స్ట్ టైం చెప్తాను. ఇప్పుడు రైలు పట్టాల మించి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది, పట్టాలు దిగేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటది, రైలు పొలాల్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటది, ఇలా రకరకాల సౌండ్లు ఎప్పుడు మనం వింటుంటాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా మీకు వినిపిస్తాను. అది నిన్ను తీసుకొచ్చినందుకు మా చెప్తాం మేము కొట్టుకోవాలి. ఇప్పుడు బస్సు బస్సు ఎలా వెళ్తే కాదు కానీ బస్సు సౌండ్ ఒక్కసారి చేయండి. అదే ఆ బస్సు సౌండ్ మనం రకరకాలుగా చూస్తుంటాం. బస్సులో సుమగారు కూర్చుని వెళ్తే సౌండ్ ఎలా ఉంటది, సుమగారు దిగేసాక బస్సు సౌండ్ ఎలా ఉంటది. సరే వెళ్లే ముందు పిల్లి సౌండ్ ఒక్కటి చేసేసి వెళ్ళమనండి ఆయన్ని. పిల్లి అన్నం తింటున్నప్పుడు ఎలా అరుస్తుంది? చిన్నరాయుడు పెద్దరాయుడు టీముల మధ్యలో చూసుకున్నట్టయితే మిమిక్రీలో అయితే పెద్దరాయుడు వాళ్ళే బాగా పర్ఫార్మ్ చేస్తారు. లడ్డు వేలం పాట. మరి లడ్డు వేలం పాట నిజాయితీగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే వేలం పాటలో ఇవాళ లడ్డు కొనుక్కోవచ్చు మీరు కూడా. సో ముందుగా లడ్డు వేలం పాట 100 రూపాయలు, నా పాట 100, 116, 116, 150, 150, 200, 200, 501, 501, 600, 600, 600, 600, 600, 1116. రాఘవ్ గారి పాట 1116, 2000, 2000 మన వెంకీ మంకీస్. ఇవన్నీ ఎందుకండి, నేను సీరియస్ గా పాడుతున్నాను. 5000 రాఘవ, 5000, 5000 రాఘవ గారు, 5000 రాఘవ. పాడండి రా బాబు, మీకు దండం పెడతాను. సరే సుమా 10,000. ఓ సూపర్.
పాడండి ఎవడైనా. సుమా 10,000. ఒకటోసారి సుమా 10,000. రెండోసారి సుమక్క 10,000. మూడోసారి అయితే ఈ వేలం పాటలో వచ్చినటువంటి 10,000 ఏదైతే ఉందో మన టీమ్ లో పనిచేస్తున్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రొడక్షన్ వాళ్ళకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. సరే, మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. పులిహోర టీం మీ దగ్గర 8,85,000 ఉంది అండ్ కుడుములు టీం మీ దగ్గర 8,75,000 ఉంది. సో ఈ రౌండ్ లో ఏంటంటే ఆల్రెడీ సర్వే చేసినటువంటి క్వశ్చన్ అడుగుతాం. దానికి 4 ఆన్సర్లు ఉంటాయి. టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయడమే రౌండ్. టాప్ ఆన్సర్ గెస్ చేసి బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు ఆన్సర్ చెప్పి దాని మీద మీ దగ్గర ఉండే అమౌంట్ ఎంతైనా కాయొచ్చు. ABCD లో మీరు ఏదైనా ఆప్షన్ మీద పెట్టుకోవచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అలాగే యువతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని రైట్ అండ్ రాంగ్ ల మీద పెట్టొచ్చు. మీరు అనుకున్నది కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేకపోతే పోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, విడిపోయే ముందు లవర్స్ చెప్పుకునే మాట ఏంటి? ఆప్షన్ ఏ, నీ కోసం ఎంత ఖర్చు పెట్టానే. బి, వాడుకొని వదిలేస్తున్నావా. సి, నన్నింక మర్చిపో. డి, నీకు నాకన్నా మంచి వాళ్ళు దొరకాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. విడిపోయే ముందు లవర్స్ చెప్పుకునే మాట ఏంటి? నీ కోసం ఎంత ఖర్చు పెట్టానే, వాడుకొని వదిలేస్తున్నావా. పులిహోర టీం వాడుకొని వదిలేస్తున్నావా. బి. ఓకే, ఆప్షన్ బి. ఎంత పెట్టారు అమౌంట్? మేము 2 lakhs పెడుతున్నాం అక్క. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? అయితే రాంగ్. ఎంత పెట్టారు? 1 lakh. మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని 1 lakh పెట్టారు. పులిహోర టీం వాళ్ళు 2 లక్షలు పెట్టారు వాడుకొని వదిలేస్తున్నా మీద. సరే, ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు. 2 లక్షలు మీ దగ్గర నుంచి మేము తీసేసుకుంటున్నాము. మీరు 1 లక్ష పెట్టారు కాబట్టి మీకు 2 లక్షలు వస్తున్నాయి. రెండో ప్రశ్న, మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవడానికి భార్య చేసే పని ఏంటి? మీరు కాదు, మన కామర్స్ స్టూడెంట్స్ ఏమంటున్నారో విందాం. చచ్చిపోతాను, బ్లాక్మెయిల్ చేయి. అయ్యో, పెద్ద ప్లానే. యాజ్ అ టాక్సిక్ పర్సన్ నేనైతే బ్లాక్ మ్యాజిక్ చేస్తా. బ్లాక్ మ్యాజిక్? మీరు చెప్పండి. భర్తని గుప్పెట్లో పెట్టుకోవాలంటే భర్తని ఫస్ట్ చిన్నగా చేసేయాలి. చేసి ఇలా గుప్పెట్లో పెట్టు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. నన్ను అనండి భర్త, ఆయన ఎందుకంటున్నారు? సరే, ఇక్కడ ఆప్షన్స్ చెప్తాను నేను. మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవడానికి భార్య చేసే పని ఏంటి? ఏ, అందంగా రెడీ అవ్వడం. బి, చీటికి మాటికి ఏడవడం. సి, అట్ల కడతో వాత పెట్టడం. డి, ఇష్టమైన వంట చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవడానికి భార్య చేసే పని ఏంటి? అందంగా రెడీ అవ్వడం, చీటికి మాటికి ఏడవడం. ఎస్, పులిహోర టీం చెప్పండి. చీటికి మాటికి ఏడవడం. ఎంత పెట్టారు? 2 lakhs. $4 lakhs. ఇది రాంగ్ ఆన్సర్ అని ఇటు పక్క వచ్చి పడతా. అలా నీ అమౌంట్ పెట్టుకోవడానికి లేదా టిప్పు? మీరు చెప్పింది చీటికి మాటికి ఏడవడమే. రైట్ ఆన్సర్. ఎంత పెట్టారు మీరు? 1 lakh. మీరు 2 lakhs పెట్టారు, మీరు 1 lakh పెట్టారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో, కట్టలే తెగేలా హుషారో. చీటికి మాటికి ఏడవడం మొగుడిని గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా ఎక్కువ మంది భార్యలు చేసే పని అంట. కానీ నేను చెయ్యను. వాళ్ళు 1 lakh పెట్టారు, వాళ్ళకి 2 lakhs అయ్యింది. అది మీరు 2 పెట్టారు, మీరు 6 అయ్యింది.
ఓకే, మూడో ప్రశ్న. గవర్నమెంట్ జాబ్ కావాలి అని ఎక్కువగా ఎందుకు కోరుకుంటారు? ఏ పెళ్లి కోసం, బి సెలవు కోసం, సి మంచి జీతం కోసం, డి పేరు పలుకుబడి కోసం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గవర్నమెంట్ జాబ్ కావాలి అని ఎక్కువగా ఎందుకు కోరుకుంటారు? పెళ్లి కోసం, సెలవు కోసం. ఎస్, పులిహోర టీం మీరే బజర్ నొక్కారు. పేరు పలుకుబడి డి. డి ఎంత పెడతారు? 2 చాలరా. మా బాబాయ్ 2 నాయి 2. $4 లక్షలు పేరు పలుకుబడి కోసం. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. ఎంత పెట్టు? 2 lakhs. ఇంకో 2 lakhs వేస్తాం. ఎస్, 4 lakhs. సో 4 lakhs రాంగ్ ఆన్సర్ అని, మీరు 4 lakhs పేరు పలుకుబడి కోసం. చూద్దాం. ఎవరైనా మంచి జీతం కోసం చేస్తారా? ఫిక్స్డ్ గా జీతం వస్తుంది. ఇవ్వండి ఇవ్వండి. సెక్యూరిటీ ఉంటది, ఒక సేఫ్టీ ఉంటది. బజర్ నొక్కింది మీరు కాదు, సో మీ అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే 8 లక్షలు వచ్చేస్తాయి మీకు. లాస్ట్ క్వశ్చన్. ఏ పని చేసేటప్పుడు అబ్బాయిలు ఖచ్చితంగా టైం ఫాలో అవుతారు? ఆప్షన్ ఏ సిట్టింగ్ వేసేటప్పుడు, బి అమ్మాయిని కలిసేటప్పుడు, సి ఆదివారం గ్రౌండ్ కి వెళ్ళేటప్పుడు, డి ఫేవరెట్ హీరో సినిమా చూసేటప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ పని చేసేటప్పుడు అబ్బాయిలు ఖచ్చితంగా టైం ఫాలో అవుతారు? సిట్టింగ్ వేసేటప్పుడు, అమ్మాయిని కలిసేటప్పుడు. పులిహోర 85 నేను పెట్టుకుంటున్నానండి. 6 lakhs మొత్తం పెట్టేస్తా. ఓకే, ఆప్షన్ డి 6 lakhs. 6 lakhs రాంగ్ అని. రాంగ్ అని. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. డిజెటిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు. హఠాత్తుగా మీ 6 లక్షలు తగ్గిపోయాయి. మీరు పెట్టినటువంటి 6 లక్షలు 3 times పెరిగాయి. మీరు లీడ్ లోకి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్. సో నా తరపు నుంచి నేను మరి చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్ నాకా? సర్ప్రైజ్ నాకా? మీకు కదా మేడం, తనకే. నాకు ఇష్టమైన RAGAVA, ఇష్టమైన SUMA ఇద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ సమక్షంలో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అయితే దానికి కూడా తెలియదు. ఐషు అంటే చాలా ఇష్టం మేడం నాకు, సీరియస్ గానే. మీ ఇద్దరం కలిపి రీల్స్ చేసేవాళ్ళు అండి. అయితే అందరూ మీ పేరు బాగుందని చెప్పి కామెంట్స్ పెట్టేవారు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ ధైర్యం సరిపోలేదు. సరే ఎలా కాదని చెప్పి వాళ్ళ అమ్మగారికి ప్రపోజ్ చేశాను. అదే అయితే వాళ్ళ అమ్మగారు ప్రపోజల్ పెట్టా. నైట్ కార్ వేసుకెళ్ళిపోయి విజయవాడలో ఉంటారు వాళ్ళ అమ్మగారు. మేడం ఇలా అనుకుంటున్నానండి, ఐషు అంటే ఇష్టం నాకు అని చెప్తే ఆవిడ తిడతారో కొడతారో అనుకున్నాను, కానీ ఓకే అల్లుడు. సరే తర్వాత ఏంటో చెప్పు ఇప్పుడు. మా మమ్మీ అలా అనరక్క, అలా ఎలా చెప్తారు? సరే ఇప్పుడు ఎవరు నటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐషు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఐషు అంటే కూడా అంత ఇష్టమే. మా అమ్మ గనక ఐషుని వద్దందంటే మా అమ్మ కోసం ఐషుని వదిలేస్తా, ఐషు కోసం నన్ను నేను వదిలేసుకుంటా. కానీ ఐషు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒకసారి చెయ్యలేదు. ఒప్పుకుంటే ప్రాణం పంచుకునేది నీతోనే, ఇంకొకరికి ప్రాణం పోసేది నీతో. నీకోసం చిన్న సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ ఏంటంటే తనకి చాలా ఇష్టమైన పిక్. ఎంత ఇష్టం అంటే ఒకవేళ మా ఇద్దరికి మ్యారేజ్ అయినా దీని తర్వాతే నేను.
మాత్రం కోరుకుంటున్నాను మేడం, ఫ్యూచర్ లో ఈ ప్లేస్ లో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అక్క ఇవన్నీ బిస్కెట్ మాటలు, ఇవన్నీ షో కోసం చేసి నాకు తెలియదా ఏంటి? నేను ఎంత మందిని చూడలేదు ఇక్కడ. ఆ ఇమాన్యుయల్ వాళ్ళు. ఇది నిజంగా నువ్వు లవ్ చేస్తారా? కట్ర తాలిబొట్టు. అమ్మా మీరు ఒప్పుకున్నారు కదా, మీకు నో ప్రాబ్లం కదా? మా అత్తయ్య గారికి నో ప్రాబ్లం. ఇంతకీ ఆవిడ అత్తయ్య గారికి ఓకేనా? కాదు, నేనేమంటున్నానంటే ఇంకా అమ్మాయికి డౌట్ ఉంది. కంప్లీట్ గా అయితే షీ స్టిల్ నాట్ ఓకే. తన ఎక్స్ప్రెషన్స్ ని బట్టి నాకైతే అది అర్థం అవుతుంది. తనకి కన్ఫ్యూజన్ ఉంది ఇంకా. సరే అక్క, ఒక్కటి ఐశ్వర్య, నీకు ఇది ఓకే కాదు కదా, ఆప్షన్ ఉంది కదా. నేను కూడా తన కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. అప్పుడు ఆడు చెప్పాడు వాటి స్టైల్లో, నా స్టైల్లో నేను ఐశ్వర్యకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఐషు, నీకోసం ఒక సర్ప్రైజ్. ఐషు కోసం సర్ప్రైజ్ అని చెప్పాను. ఇదిగో సర్ప్రైజ్. కాదు, నిజంగానే వీడు ఒక ఫీలింగ్ లోకి తీసుకెళ్లారు. అది మొత్తం క్లాస్ లో ఉండొద్దనే బయట తీసుకొచ్చాను నేను. ఓకేనా? మొన్న పెట్టిన కిడ్నీ ఎటువైపుంది? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాట్ ఎవర్ యు ఆల్ డిసైడ్. బెస్ట్ ఆఫ్ లక్. ఫోర్త్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. తార్మార్ తక్కర్మార్ రౌండ్ లో ఎవరి డబ్బులైనా ఎటైనా వెళ్ళి తార్మార్ తక్కర్మార్ జరిగిపోవచ్చు. ఇందులో మొత్తం 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లోంచి 25% ఇచ్చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేయాలి. ఎలిమినేట్ అంటే ఇంకో టీం విన్. ప్రతి లెవెల్లోనూ మనకి ఫార్మాట్ ఏంటి అంటే 2 టాపిక్స్ ఇస్తాము లీడ్ లో ఉండే వాళ్ళకి. అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. అండ్ మీ క్వశ్చన్స్ అన్ని పిక్చర్స్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్లు మాత్రమే ఉంటుంది మీకు. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పేయాలి. మీరు ఈ లోపు రాంగ్ ఆన్సర్ చెప్పేసినా లేదా ఆన్సర్ చెప్పకపోయినా ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టే. అయితే రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్ ఇస్తున్నాను లెవెల్ 1 కి. ఒకటి ప్రొఫెషన్ తెలుగు పేర్లు, లేదా రెండోది ఫ్రీడమ్ ఫైటర్. ప్రొఫెషన్ తెలుగు పేర్లు. మీకు కూడా అదే టాపిక్ అండి. కొన్ని ప్రొఫెషన్ ఫోటోలు వేస్తాము, ఆ ప్రొఫెషన్ తెలుగు పేరేంటో చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ మీరు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ మీరు, ఫోర్త్ మీరు. ఎవరు ఆపేస్తే వాళ్ళు ఆ రౌండ్ ఓడిపోయినట్టు. మొదలు పెడుతున్నాము. ఆల్ ది బెస్ట్. లెవెల్ 1 స్టార్ట్ చేస్తున్నాము. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్. వంటవాడు. రైట్. సింగర్, పాటగాడు. కరెక్ట్. ఉపాధ్యాయుడు. కరెక్ట్. దర్శకుడు. కరెక్ట్. చిత్రకారుడు. కరెక్ట్. నృత్యకారుడు. కరెక్ట్. శాస్త్రవేత్త. కరెక్ట్. మత్స్యకారుడు. ఎస్. మత్స్యకారుడు. ఓకే, రైట్. రాజకీయ నాయకుడు. కరెక్ట్. రక్షక భటుడు. కరెక్ట్. చిత్రించే. అయ్యో పాపం. ఛాయాగ్రాహకుడు. తీసుకొని రండి 25% అమౌంట్. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలేటగలా హుషారో, కొట్టరా కొట్టు తీరు మారో. కుడుముల టీం మీరు లెవెల్ 1 ఓడిపోయారు. మరి పులిహోర టీం మీరే లీడ్ లో ఉన్నారు. సెకండ్ లెవెల్లో కూడా టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మీదే. ఒకటి కంప్యూటర్, లేదా రెండోది కుటుంబ కథా చిత్రాలు. కుటుంబ కథా చిత్రాలు టాపిక్ సెలెక్టెడ్. కొన్ని కుటుంబ కథా చిత్రాల పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ అవతల టీంకి ఇచ్చేయాలి. 50% అమౌంట్ వెళ్ళిపోతుంది. చూద్దాం ఎవరికి వెళ్ళిపోతుందో. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సీతామోగిలి సినిమా చెట్టు. రైట్.
బలగం. రైట్. బొమ్మరిల్లు. రైట్. శతమాన్ భవతి. రైట్. మన ఇది అమ్మ అమ్మ నేను పసివాన్న. చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది. రఘువరన్ బీటెక్ 50% అమౌంట్. అలా సడన్ గా తారుమారు తక్కర్మారు అయ్యి మన ఉండ్రాల్ టీం వాళ్ళు లీడ్ లోకి వచ్చారు. మీరే టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి. ఫస్ట్ టాపిక్ మ్యాథ్స్ లేదా రెండోది టైం. టైమేనా? 24 గంటల టైం జోన్ వేస్తాము. 12 గంటల సమయం చెప్పాలి. మీరు రైల్వే టైంతో పాటు ఏఎమ్మా పిఎమ్మా కూడా చెప్పాలి. ఇదే లాస్ట్ లెవెల్. 100% అమౌంట్ ఒకళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్లే విన్నర్ అవుతారు. మరి చూద్దామా ఈ వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్స్. మీతోనే మొదలు పెడుతున్నాము. రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. 1 PM. 1 PM రైట్. 2:52 PM రైట్. 4:40 PM రైట్. 7:20 PM రైట్. 1:43 AM రైట్. 7:26 PM రైట్. 12 AM అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో 12 అని రాస్తే ఎప్పుడు అది 12 PM. AM అయితే 00 వస్తుంది, అది AM అవుతుంది అన్నమాట. సో అలా అమౌంట్ తీసుకొని రండి. వినాయక చవితి పండుగ ఘనంగా జరిగిన తర్వాత మరి వినాయకుడిని ఈ సంవత్సరం మనం నిమజ్జనం చేయాలి కాబట్టి నిమజ్జన కార్యక్రమం చూసుకుందామా? ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి నిమజ్జనం సజావుగా జరిగిపోయింది. అందరికీ శుభమే జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చే మంగళవారం సుమా అడ్డాలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.